Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Vocational Courses. I am M. Narasimha Reddy, M.Com Gold Medal in Taxation from Kakatiya University, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagajnagar, District Komarambim, Asifabad. Learning objectives. First one is objectives of auditing. Second one is detection and prevention of errors. Third one is different types of errors. Fourth one is detection and prevention of fraud. అభ్యసనం చేయవలసిన విషయాలు. ఒకటవది ఆడిటింగ్ యొక్క ఉద్దేశాలు. రెండవది దోషాలను కనిపెట్టుట మరియు వాటిని అరికట్టుట. మూడవది వివిధ రకాల దోషాలు. నాలుగవది మోసాలను కనిపెట్టుట మరియు వాటిని అరికట్టుట. ఆడిటింగ్ టు యూనిట్ 2 ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిటింగ్ పార్ట్ ఏ డిజిటల్ క్లాస్. ఆడిటింగ్ టు యూనిట్ 2 ఆడిటింగ్ ఉద్దేశాలు పార్ట్ ఏ డిజిటల్ క్లాస్. ఇక విషయానికి వచ్చినట్టయితే ఆడిటింగ్ యొక్క ఉద్దేశాలను మనము 2వ యూనిట్ నందు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిటింగ్ యొక్క ఉద్దేశాలను మనం అధ్యయనం చేయబోతున్నాం. ఇక ఆడిటింగ్ యొక్క ఉద్దేశాల విషయానికి వచ్చినట్టయితే ఆడిటింగ్ యొక్క ఉద్దేశాలను ప్రధానమైనటువంటి ఉద్దేశాలు లేదా లక్ష్యాలుగా మరియు అనుబంధమైనటువంటి లక్ష్యాలుగా 2 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. ప్రధాన ఉద్దేశానికి అనుబంధంగా అనుబంధ లక్ష్యాలు కూడా ఆడిటింగ్కు కలవు. కావున మనం ఆడిటింగ్ యొక్క ఉద్దేశాలను ప్రధానమైనటువంటి ఉద్దేశాలుగా లేదా లక్ష్యాలుగా, అదేవిధంగా అనుబంధ లక్ష్యాలను కూడా మనము అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఇక అనుబంధ లక్ష్యాలను తిరిగి 2 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. అందులో ఒకటవది వివిధ రకాల దోషాలను కనిపెట్టుట మరియు వాటిని అరికట్టుట. రెండవది వివిధ రకాల మోసాలను కనిపెట్టుట మరియు వాటిని అరికట్టుట. కావున ఈ 2వ యూనిట్ నందు ఆడిటింగ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశాలను లేదా లక్ష్యాలను, అదేవిధంగా అనుబంధ లక్ష్యాలైనటువంటి వివిధ రకాల దోషాలను కనిపెట్టుట మరియు వాటిని అరికట్టుట, వివిధ రకాల మోసాలను కనిపెట్టుట మరియు అరికట్టుట మనం అభ్యసనం చేయవలసినటువంటి అవసరం అనేది ఉంది. ఇక మొదటిది ప్రధానమైనటువంటి ఆడిటింగ్ యొక్క ఉద్దేశం లేదా లక్ష్యం విషయానికి వచ్చినట్టయితే ప్రధాన ఉద్దేశము లేదా లక్ష్యాలు ముగింపు లెక్కలు సంస్థ యథాన్యాయ ఆర్థిక స్థితిగతులను, నిర్వహణ ఫలితాలను ప్రతిబింబింప చేయుచున్నవో లేదో కనుగొనుట ఆడిటింగ్ ప్రధాన లక్ష్యం. అదేవిధంగా జాయింట్ స్టాక్ కంపెనీ విషయంలో ఆడిటింగ్ ప్రధాన లక్ష్యాలు కంపెనీల చట్టం 1956 ప్రకారం, సెక్షన్ 227 ప్రకారం జాయింట్ స్టాక్ కంపెనీలు లాభ నష్టాల ఖాతాను, అదేవిధంగా ఆస్తి అప్పుల పట్టికలను చట్ట నిబంధనల ప్రకారం తయారు చేసినది లేనిది ఆడిటర్ పరిశీలించి నిర్ధారించవలసి ఉంటుంది. ఇక ముగింపు లెక్కలు తయారు చేసిన తదుపరి, అంటే ప్రతి వ్యాపార సంస్థ సాధారణంగా ఒక నియమిత కాలం సంవత్సర కాలంలో ఆ వ్యాపార సంస్థ నిర్వహించినటువంటి వ్యాపార కార్యకలాపాల యొక్క తుది ఫలితాన్ని తెలుసుకోవడం కోసం కాను
సంవత్సర అంతంలో లేదా సంవత్సరం చివరిలో ముగింపు లెక్కలను తయారు చేయడం అనేది జరుగుతుంది. ఈ ముగింపు లెక్కల తయారీలో భాగంగా వ్యాపార సంస్థ యొక్క ఒక నియమిత కాలానికి స్థూల లాభాన్ని, అదేవిధంగా పొందినటువంటి స్థూల నష్టాన్ని తెలుసుకోవడం కోసం గాను వర్తకపు ఖాతాను తయారు చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఒక నియమిత కాలానికి అంటే సాధారణంగా ఒక సంవత్సర కాలానికి ఆ వ్యాపార సంస్థ కార్యకలాపాల వల్ల పరోక్షమైనటువంటి ఖర్చుల వల్ల పరోక్షమైనటువంటి ఆదాయాల వల్ల వచ్చినటువంటి నికర ఫలితాన్ని నికర లాభమా లేదా నికర నష్టమా అని తెలుసుకొనుట కోసం గాను వ్యాపార సంస్థలు లాభ నష్టాల ఖాతాను తయారు చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అదే నియమిత కాలానికి ఆ సంస్థ కలిగి ఉన్నటువంటి ఆస్తుల యొక్క వివరాలను, అదేవిధంగా ఆ సంస్థ కలిగి ఉన్నటువంటి అప్పుల యొక్క వివరాలను, అదేవిధంగా ఆ సంస్థ కలిగి ఉన్నటువంటి ఆస్తుల విలువలను, అదేవిధంగా ఆ సంస్థ కలిగి ఉన్నటువంటి అప్పుల విలువలను తెలుసుకోవడం కోసం కాను ఆస్తి అప్పుల పట్టికను తయారు చేయడం అనేది జరుగుతుంది. అంటే ఆస్తి అప్పుల పట్టికను తయారు చేయడం ద్వారా ఆ వ్యాపార సంస్థ కలిగి ఉన్నటువంటి నియమిత కాలానికి ఆస్తుల విలువలను, అదేవిధంగా అప్పుల విలువలను, అదేవిధంగా ఆస్తుల వివరాలను, అదేవిధంగా అప్పుల వివరాలను మనము తెలుసుకొనుటకు మనం ఆస్తి అప్పుల పట్టికను తయారు చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక కంపెనీ తరహా వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో కంపెనీల చట్టం కింద నమోదైనటువంటి జాయింట్ స్టాక్ కంపెనీల విషయంలో నమోదు కాబడినటువంటి కంపెనీల విషయంలో ఆడిటారు ముఖ్యంగా ఆ సంస్థ లేదా ఆ వ్యాపార సంస్థ చట్ట నిబంధనలలోని సెక్షన్ 227 ప్రకారం లాభ నష్టాల ఖాతాను తయారు చేసినది లేనిది, అదేవిధంగా ఆస్తి అప్పుల పట్టికను తయారు చేసినది లేనిది, చట్ట నిబంధనలకు లోబడి చట్ట నిబంధనల ప్రకారం తయారు చేసినది లేనిది ఆడిటారు నిశితంగా పరిశీలించవలసి ఉంటుంది. అందుచేత అంటే వ్యాపార సంస్థల యొక్క ముగింపు లెక్కల తనిఖీ చేయుట, అదేవిధంగా కంపెనీ తరహా వ్యాపార సంస్థల విషయంలో చట్ట నిబంధనల ప్రకారం లాభ నష్టాల ఖాతా మరియు ఆస్తి అప్పుల పట్టి తయారు చేయబడినది లేనిది తెలుసుకున్నటయే ఆడిటింగ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం, అదేవిధంగా లక్ష్యాలు. ఇక అదేవిధంగా ప్రధాన ఉద్దేశం లేదా లక్ష్యాలకు అనుబంధంగా అనుబంధ లక్ష్యాలు కూడా ఆడిటింగ్కు ఉండడం అనేది జరిగింది. ఆ కారణం చేత అనుబంధ లక్ష్యాల గురించి కూడా మనం తెలుసుకోవలసినటువంటి అవసరం అనేది ఉంది. ఇక ఆడిటింగ్కు ప్రధాన లక్ష్యాలకు తోడుగా అనుబంధ లక్ష్యాలు కూడా కలవు. అది ఒకటి వివిధ రకాల దోషాలను కనిపెట్టుట మరియు వాటిని అరికట్టుట, అదేవిధంగా వివిధ రకాల మోసాలను కనిపెట్టుట మరియు వాటిని అరికట్టుట. ఇక విషయానికి వచ్చినట్టయితే అనుబంధ లక్ష్యాల విషయంలో ఆడిటింగ్లో ప్రధాన లక్ష్యాలకు అనుబంధంగా ఉన్నటువంటి అనుబంధ లక్ష్యాలను లేదా అనుబంధమైనటువంటి ఉద్దేశాలను తిరిగి 2 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. కాబట్టి మనం ఆ 2 రకాలైనటువంటి వివిధ రకాల దోషాలను కనిపెట్టుట, అరికట్టుట మరియు వివిధ రకాల మోసాలను కనిపెట్టుట మరియు అరికట్టుట వాటిని గురించి కూడా మనము తెలుసుకోవలసినటువంటి అవసరం అనేది ఉంది. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిటింగ్. Objectives of auditing mainly divided into the 2 categories. First one is the main objective of auditing and second one is the secondary objectives or additional objectives or subsidiary objectives. Now we are going to discuss about first one, main objective. The fundamental objective of auditing account is to be find out after going through the books of accounts whether the balance sheet is prepared according to the prescribed form and it is exhibiting the correct and true financial position of the business concern on the date on which it is prepared. Thus the primary objective of auditing
Primary objective of audit always is the establishment of the degree of reliability of the financial statements and produce a report on the organization's financial condition and probability of the business concern. Here, auditing always is the establishment of the degree of reliability of the financial statements. It may be financial statements include trading account, profit and loss account, and balance sheet, and produce a report on the organizational financial condition and probability of the business concern. Then second one is secondary or additional objectives of auditing or subsidiary objectives of auditing. Secondary or additional objectives of auditing or secondary or subsidiary objectives of auditing, which is incidental to the main objectives. It means it is additional to the main objectives. The secondary or additional objectives of auditing, the secondary or subsidiary objectives can be divided into the two categories. First one is the detection and prevention of errors. Second one is the detection and prevention of frauds. Here, secondary or additional objectives of auditing again divided into the two categories. That is the detection and prevention of errors and frauds. That's why we need to learn about the main objective of the auditing and secondary and additional objectives of auditing is also. That's why we need to know detection and prevention of errors and detection and prevention of fraud. ఇక ఈ యొక్క చిత్రాన్ని కనుక ఈ యొక్క చార్ట్ని కనుక మనం గమనించినట్టయితే ఆడిటింగ్ యొక్క ఉద్దేశాలను మనము సులభతరంగా అర్థం చేసుకున్నటకు అవకాశం కలదు. అందులో ఆడిట్ ఉద్దేశాలను ముఖ్యంగా రెండు రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. అందులో ఒకటి ప్రధాన ఉద్దేశాలు కాగా రెండవది అనుబంధమైనటువంటి ఉద్దేశాలు. ప్రధాన ఉద్దేశంలో నైపుణ్యంతో కూడిన ఖాతా పుస్తకాల నివేదికల పరిశీలన, అనగా వ్యాపారాది వ్యవహారాలకు సంబంధించినటువంటి వ్యవహారాలను ఖాతా పుస్తకాలు రాసిన తదుపరి ఆ ఖాతా పుస్తకాలను మరియు ఆ వ్యాపార ఫలిత నిర్వహణ ఫలితాన్ని తెలుసుకోవడం కోసం గాను వ్యాపార సంస్థలు తయారు చేసినటువంటి ఒక నియమిత కాలానికి వర్తకపు లాభ నష్టాల ఖాతాను, అదేవిధంగా ఆ వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవడానికి కోసం గాను ఆస్తి అప్పుల పట్టికను తనిఖీ చేసేటువంటి ప్రక్రియ లేదా పరిశీలించేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దానిని మనము ఆడిటింగ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక కంపెనీ తరహా వ్యాపార సంస్థల విషయానికి వచ్చినట్టయితే కంపెనీల చట్టం నిబంధనల ప్రకారం కంపెనీల చట్టం 1956లో నమోదైనటువంటి జాయింట్ స్టాక్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీల చట్టం సెక్షన్ 227 ప్రకారం ఆ నమూనాలో ఆ నిబంధనల ప్రకారం లాభ నష్టాల ఖాతాను తయారు చేసినది లేనిది, అదేవిధంగా కంపెనీ నిబంధనల ప్రకారం ఆస్తి అప్పుల పట్టికను తయారు చేసినది లేనిది ఆడిటారు తప్పనిసరిగా పరిశీలించవలసి ఉంటుంది. అందుచేతనే దీనిని ప్రధానమైనటువంటి ఉద్దేశంగా పేర్కొనడం అనేది జరిగింది. ఇక అనుబంధ ఉద్దేశాల విషయానికి వచ్చినట్టయితే ప్రధాన ఉద్దేశాలకు అదనంగా చేసేటువంటి పరిశీలన ఏదైతే ఉందో ఆ పరిశీలనని మనము అనుబంధ ఉద్దేశాలుగా చెప్పడం అనేది జరిగింది. అంటే సంస్థలో జరిగినటువంటి దోషాలను మరియు మోసాలను కనిపెట్టుట మరియు వాటిని అరికట్టేటువంటి పని లేదా ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియనన్నింటినీ కూడా మనం అనుబంధమైనటువంటి ఉద్దేశాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక అనుబంధ ఉద్దేశాలను తిరిగి 2 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. అందులో మనం ఇంతకుముందు తెలుసుకున్న విధంగా
దోషాలను లేదా తప్పులను కనిపెట్టుట మరియు వాటిని అరికట్టుట కాగా, రెండవ అంశం మోసాలను కనిపెట్టుట మరియు వాటిని అరికట్టుట. ఇక ఈ దోషాల విషయానికి వచ్చినట్టయితే విద్యార్థులు గుర్తుంచుకోవాలి, దోషమన్నా తప్పన్నా ఒకటే. నేను తప్పు అన్నా దోషమన్నా పదానికి అర్థం ఒకటే. కావున ఈ దోషాలు కనుక వ్యాపార సంస్థలో జరిగినట్టయితే, అట్టి వ్యవహారాలకు తప్పు జరిగినటువంటి లేదా దోషాలు జరిగినట్టయితే అట్టి దోషాలను సకాలంలో కనిపెట్టుట, అదేవిధంగా అరికట్టుట చేయవలసి ఉంటుంది. ఇక దోషాలను తిరిగి 5 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. ఒకటి గుమస్తాపరమైనటువంటి దోషాలు కాగా, రెండవది సిద్ధాంత దోషాలు, మూడవది సరిపెట్టేటువంటి దోషాలు, నాలుగవది అకృత దోషాలు, ఐదవది అకార్యకరణ దోషాలు. అంటే దోషాలను తిరిగి 5 రకాలుగా వర్గీకరించడం జరిగింది. విద్యార్థులు ఈ 5 రకాల దోషాల గురించి మనం పార్ట్ బి డిజిటల్ క్లాస్ నందు నేర్చుకోబోతున్నాం. అదేవిధంగా మోసాలను కూడా తిరిగి 3 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. 3 రకాలుగా చెప్పడం అనేది జరిగింది. అందులో ఒకటి నగదు అపహరణ, రెండవది వస్తువుల అపహరణ, మూడవది దొంగ లెక్కలను వ్రాయుట. అంటే వ్యాపార సంస్థలో పనిచేయుచున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బంది యాజమాన్యాన్ని మోసం చేయడం కోసం, యాజమాన్యాన్ని మోసం చేస్తూ కావాలని ఉద్దేశపూర్వకంగా వ్యాపార సంస్థలోని నగదును అపహరణ చేస్తూనే కావచ్చు, లేదా వ్యాపార సంస్థ యొక్క వస్తువులను అపహరణ చేస్తూనే కావచ్చు, లేదా వ్యాపారాది ఖాతా పుస్తకాలలో తప్పు లెక్కలను, దొంగ లెక్కలను రాయడం ద్వారా నగదును కానీ వస్తువులను కానీ అపహరణ చేసేటువంటి కార్యక్రమమే కావచ్చు. ఈ పనులన్నింటినీ కూడా మనం ఉద్దేశపూర్వకంగా యజమానిని మోసగించడం కోసం స్వార్థ బుద్ధితో చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నింటినీ కూడా మనము మోసాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ మోసాలకు సంబంధించినటువంటి ఈ నగదు అపహరణే కావచ్చు, లేదా వస్తువుల అపహరణే కావచ్చు, లేదా దొంగ లెక్కలు రాయటకు సంబంధించినటువంటి ఈ 3 అంశాల గురించి మనం పార్ట్ సి డిజిటల్ క్లాస్ నందు నేర్చుకోబోతున్నాం. Objectives of audit. Objectives of audit mainly divided into the 2 categories. First one is main objective, express of expert opinion of the business concern, and second one is the secondary objective, detection and prevention of errors and frauds comes under the secondary objectives or subsidiary objectives or additional objectives to the main objectives. Here, detection and prevention of errors and frauds again can be divided into the 2 categories. First one is the errors and second one is the frauds. Then errors can be divided into again 5 categories or 5 types or 5 kinds. First one is the clerical errors, second one is the error of principle, third one is the compensating errors, fourth one is the error of omission, fifth one is the error of commission. Here errors can be divided into 5 categories. First one is the clerical errors, second one is the error of principle, third one is the compensating errors, fourth one is the error of omission, fifth one is the error of commission. Then fraud can be again divided into the 3 categories. Frauds. First one is the embezzlement of cash, second one is the misappropriation of goods account or goods, third one is the fraudulent of manipulation of accounts, divided into 3 categories. That is the embezzlement of cash, misappropriation of goods and fraudulent of manipulation of accounts. ఇక
ప్రధాన ఉద్దేశాలలో ముఖ్యమైనటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్టయితే ప్రధాన ఉద్దేశాలు లక్ష్యాలలో ముఖ్యమైనటువంటి అంశాలు అంటే వ్యాపారాది సంస్థల ఖాతా పుస్తకాలను తనిఖీ చేసేటువంటి సందర్భంలో, పరిశీలించేటువంటి సందర్భంలో, పరీక్షించేటువంటి సందర్భంలో ఆడిటర్ ప్రధాన ఉద్దేశాల్లో ముఖ్యంగా ఆ వ్యాపార సంస్థ అవలంబిస్తున్నటువంటి అంతర్గత తనిఖీ మరియు అంతర్గత నియంత్రణ పద్ధతులు పటిష్టంగా ఉన్నాయో లేదో పరిశీలించవలను. ఇక మొదటి అంశానికి వచ్చినట్టయితే అంతర్గత తనిఖీ మరియు అంతర్గత నియంత్రణ పద్ధతులు పటిష్టంగా ఉన్నాయో లేదో పరిశీలించవలసినటువంటి ఉంటుంది. కావున దాన్ని మనం ప్రధానమైనటువంటి ఉద్దేశాల్లో ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ఇచ్చినటువంటి మొదటి అంశంలో, మొదటి పాయింట్లో అంతర్గత తనిఖీ మరియు అంతర్గత నియంత్రణ పద్ధతులని రెండు పద్ధతుల గురించి చెప్పడం అనేది జరిగింది. మనం ముందుగా అంతర్గత తనిఖీ అంటే ఏంటి, అదేవిధంగా తదుపరి అంతర్గత నియంత్రణ పద్ధతులు అనగానేమి అనేది తెలుసుకున్నట్టయితే మనం ఈ అంశాన్ని యొక్క సారాంశాన్ని మనం తెలుసుకున్నటకు అవకాశం కలదు. అదేవిధంగా ముందుగా నేను అంతర్గత తనిఖీ గురించి చెప్పబోతున్నాను. అంటే ఒక పారిశ్రామిక సంస్థలో లేదా ఒక వ్యాపార సంస్థలో పనిచేసే గుమస్తాల విధులను ఏర్పాటు చేసేటప్పుడు వారిలో ప్రతి ఒక్కరు చేసే పనిని ఎప్పటికప్పుడు మరొకరు తనిఖీ చేసే విధంగాను, అదేవిధంగా పని పునరావృతం కాని విధంగాను పద్దు పుస్తకాలను రాసే పద్ధతి అంతర్గతమైన తనిఖీ అంటారు. అంటే ఈ పద్ధతిలో ఒక గుమస్తా ఏమైనా దోషాలు చేస్తే మరో గుమస్తా తనిఖీ చేసేటప్పుడు వాటిని కనుక్కొని సరిచేయడం జరుగుతుంది. అంటే ఇద్దరు ముగ్గురు గుమస్తాలు లోపాయికారిగా చేతులు కలిపితే తప్ప మోసం చేయడానికి అవకాశం ఉండదు. అందువల్ల దగాలు మోసాలు చేయడానికి ఆస్కారం అనేది తగ్గుతుంది. అంటే పారిశ్రామిక సంస్థలో లేదా ఒక వ్యాపార సంస్థలో పనిచేసేటువంటి గుమస్తాల విధులను ఏర్పాటు చేసేటప్పుడు వారిలో ప్రతి ఒక్కరు చేసే పని ఎప్పటికప్పుడు మరొక తనిఖీ చేసేటువంటి విధానాన్ని, అదేవిధంగా పని మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా చేసేటువంటి పద్దు పుస్తకాలను రాసే పద్ధతినే అంతర్గతమైనటువంటి తనిఖీ అంటారు. అంటే ఈ పద్ధతి నందు ఒక చేసినటువంటి పని మరో వ్యక్తి చెక్ చేయడం అనేది, తనిఖీ చేయడం అనేది, పరిశీలించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఒకరు చేసిన పనిని మరొకరు చేయడం వల్ల సంస్థలో తప్పులు, మోసాలు, దగాలు, కుట్రాలు జరగకుండా ఉండడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక రెండవ పదమైనటువంటి అంతర్గత నియంత్రణ పద్ధతుల విషయానికి వచ్చినట్టయితే అంతర్గత నియంత్రణను ఇంటర్నల్ కంట్రోల్ అంటారు. అదేవిధంగా అంతర్గత తనిఖీని ఇంటర్నల్ చెక్ అంటారు. ఇక అంతర్గత నియంత్రణ విషయానికి వచ్చినట్టయితే తక్కువ శ్రమతో ఎక్కువ సామర్థ్యంను సాధించుటయే ప్రతి వ్యాపార సంస్థ ఆశయం. ఈ ఆశయంను సాధించుటకు కేవలం పద్దులను వ్రాయడంలోనే గాక పనులను జరిపించడంలోనూ, సిబ్బందిని క్రమశిక్షణను కాపాడడంలోనూ కూడా నియంత్రణ లేదా కంట్రోల్ లేదా అదుపు అనేది అవసరం. కంట్రోల్ అనగా నియంత్రణ లేదా అదుపు అని అర్థం. అనగా సంస్థకు సంబంధించిన ప్రతి పనిపై నియంత్రణ అవసరం. వ్యాపార నిర్వహణకు యాజమాన్యం నెలకొల్పిన ఆర్థిక మరియు ఆర్థికేతర నియంత్రణల సముదాయమే అంతర్గతమైనటువంటి నిర్వహణ. ఈ ఆధునిక వ్యాపార నిర్వహణ విధులను నిర్వర్తించడంలో అంతర్గత నియంత్రణ ఒక సాధనంగా తోడ్పడుతుంది. సంస్థలోని ఆస్తులను పరిరక్షించుటకు సమర్పించినటువంటి నివేదికలు నమ్మదగిగా ఉండునట్లు నమ్మకాన్ని కలిగించుటకు, కార్యసాధనలో ఎక్కువ సామర్థ్యాన్ని ప్రోత్సహించుటకు యాజమాన్యం నిర్దేశించినటువంటి విధానాలలో ఈ అంతర్గత నియంత్రణ అనేది ఒక ముఖ్యమైనటువంటి భాగం. అంటే ఇక్కడ సిబ్బందిలో క్రమశిక్షణను పెంపొందించడం కోసం, అదేవిధంగా వారి యొక్క
ఏవైనా తప్పులు లేదా మోసాలు చేసినట్టయితే వాటిని కనిపెట్టుట, అదేవిధంగా వాటిని జరగకుండా చూసుకునేటువంటి సిబ్బందిపై మనము సిబ్బందిని క్రమశిక్షణలో పెట్టి విధానం ఏదైతే ఉందో దానిని ఆ విధానాన్ని మనము ఆర్థికేతర నియంత్రణగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. దానినే మనం అంతర్గతమైనటువంటి నియంత్రణగా చెప్పడం అనేది జరుగుతుంది, ఇంటర్నల్ కంట్రోల్ ఆఫ్. అదేవిధంగా రెండవ అంశం, ఒక వ్యవహారానికి సంబంధించిన అంకెను మొదట్లో సహాయక పుస్తకాలను తప్పుగా నమోదు చేయుట, తప్పు కూడికలు, తప్పు తీసివేతలు మరియు తప్పుగా ఆవర్జాలు నమోదు చేయటం వలన ఏర్పడిన తప్పులను తెలుసుకునుట కొరకు అంకణాలను తయారు చేసి పుస్తకాల అంకగణిత యథార్థాన్ని, అంకగణిత ఖచ్చితత్వాన్ని తెలుసుకోవలసి ఉంటుంది. కావున ఒక వ్యవహారానికి సంబంధించినటువంటి అంకె మొదట్లో సహాయక పుస్తకాల్లో తప్పుగా రాయడం ద్వారా ఆ తప్పు తిరిగి చిట్టాలో తప్పుగా రాయడం వల్ల, లేదా ఆవర్జాలో తప్పుగా కూడికలు చేయడం వల్ల, ఆవర్జాలో తప్పుగా తీసివేతలు చేయడం వల్ల, లేదా జరిగేటువంటి తప్పులను మనము వెతికి తెలుసుకొనుట కోసం గాను ఆడిటారు తప్పనిసరిగా ఆ సంస్థ యొక్క అంతర్గత తనిఖీ మరియు అంతర్గత నియంత్రణ పద్ధతులను ఏ విధంగానైతే పరిశీలించారో ఆ వ్యాపార సంస్థ యొక్క యథార్థ అంకగణితపు ఖచ్చితత్వాన్ని, ఆ వ్యాపారంలో జరిగినటువంటి వ్యవహారాల యొక్క ఖచ్చితత్వాన్ని తెలుసుకోవడం కోసం గాను అంకెల్లో లేదా తప్పులు కూడికలు, తప్పులు తీసివేతల వల్ల, తప్పు నమోదు వల్ల జరిగినటువంటి వ్యవహారాలన్నింటినీ అంకగణిత ఖచ్చితత్వం ద్వారా తెలుసుకోవడం కోసం అంకణాన్ని తయారు చేయవలసి ఉంటుంది. అంకణాన్ని తయారు చేసిన తదుపరి అంకణ అసమానతకు గల కారణాన్ని, అంకణ సమానతకు గల కారణాన్ని విచారించి పరిశీలించిన తదుపరి ఆడిటింగ్ ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. కావున దీనిని కూడా ప్రధానమైనటువంటి ఉద్దేశాల్లో ఒక అంశంగా చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా మూడవది, సంస్థ పుస్తకాలలో నమోదు చేసిన వ్యవహారాలన్నింటికి తగిన ఓచర్లు ఉన్నది లేనిది గమనించవలసి ఉంటుంది. అంటే విషయానికి వచ్చినట్టయితే ఆ సంస్థలో జరిగినటువంటి వ్యాపార వ్యవహారాలన్నింటికీ కూడా తగినటువంటి సాక్ష్యం ఆధారం ఉందా లేదా అని చూడవలసి ఉంటుంది. అంటే ఆ వ్యవహారానికి సంబంధించినటువంటి సాక్ష్యాధార పత్రం ఏదైతే ఉంటుందో, ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏదైతే ఉంటుందో ఆ డాక్యుమెంట్నే మనం ఓచర్ అంటాం. కావున ఈ ప్రధాన ఉద్దేశాలలో వ్యాపార సంస్థలో జరిగినటువంటి వ్యాపార కార్యకలాపాలకు సంబంధించినటువంటి ఓచర్ల సహాయంతో మరియు ఆ వ్యవహారాన్ని సరిపోల్చి చూసి ఆ వ్యాపారాది వ్యవహారంకి సరితూగుతుందా లేదా అనేటువంటి అంశాన్ని కూడా ఆడిటారు గమనించవలసి ఉంటుంది. దానిని కూడా ప్రధానమైనటువంటి ఉద్దేశంలో ఒక అంశంగా చెప్పవలసి ఉంటుంది. Here main objectives. First point, examine the system of internal check and internal control. Here examine the system of internal check. Now we need to discuss about internal check. Internal check means the check imposed on day-to-day transactions where the work of the one person is checked in independently by another person is known as the internal check. The object being prevention and early detection of errors and frauds and to ensure accuracy of the business transactions. Thus, internal check include matters such as the allocation of authorities, division of work, and the proper methods of recording business transactions, etc. It is a part of the overall internal control system and operates as a built-in device. So for staff organization and job allocation, aspects of control system are concerned. It minimizes the possibilities of errors and increase the chances of detection of frauds. The next second word is internal control system. Here internal control comprises the whole system of controls, financial and otherwise, established by the management in conduct of the business. It includes internal check, internal audit and various other forms of control. It is a broad term with a wide
Canvas. The fundamental objective of internal control is to safeguard the assets of the company against losses, avoid frauds, errors, waste, and eliminate the inefficiency of the staff. It helps the management in measuring the implementation of business policies as well as ensuring maximum accuracy of all data in statements and transactions. Check the arithmetical accuracy of the books of accounts by verification, the posting, costing, and balancing, etc. Third point is verify the authenticity and validity of transactions entered into the books of with the relevant supporting documents. Thank you.